హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే పులిహోర అండ్ దద్దోజనం చేసి చూపించబోతున్నాను. అందుకు ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగేసి 3 కప్స్ అలా వాటర్ వేసి చేసుకొని రైస్ ప్రిపేర్ అయ్యేలోపు ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని అలాగే కొంచెం జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ముందే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అలాగే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, ఇంకొంచెం ఇంగువ వేసి ఇలాగా ఆయిల్ అంతా బయటికి తేలే వరకు చింతపండు గుజ్జు మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత అన్నంలో వేసి కలిపేసుకుంటే సరిపోయిద్ది. అంతేనండి, ఈజీగా 2 మినిట్స్లో అయిపోయే టెంపుల్ స్టైల్ పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనంకి అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పెరుగు ఇంకా కొంచెం మిల్క్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టాలి. తర్వాత పోపు ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిశనగలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెరుగన్నంలో వేసేస్తే సరిపోయిద్ది అన్నమాట. అంతేనండి, ఇంకా నైవేద్యం సమర్పించుకోవటమే. ఈజీ రెసిపీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతకీ వరలక్ష్మి వ్రతం మీరు ఎన్నో వారం సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.